Hello guys, welcome back to my channel Diksha's BTech Life. సో ఈరోజు వీడియోలో అయితే మనం ఓపెన్ ఎలెక్టివ్ గురించి అయితే మాట్లాడుకుందాము. అదే ఓఈ అంటారు, ఓపెన్ ఎలెక్టివ్ ఓఈ. సో ఈ ఓఈ అనేది మీకు సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో ఉండిద్ది. సో ఈ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఓఈ అనేది కొత్తగా వింటారు కదా. ఇప్పుడు దాకా నార్మల్గా సబ్జెక్ట్స్ ఇలా నార్మల్గా మీకు సబ్జెక్ట్స్ ఏంటి పోర్టల్లో ఆటోమేటిక్గా వాళ్ళే అదే ఎనేబుల్ చేసేస్తారు కదా, మీరేం సెలెక్ట్ చేసుకోవటం అట్లా ఏమి ఉండదు కదా సబ్జెక్ట్స్ అనేవి. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ ఎలెక్టివ్ అనేది మీరు సెకండ్ ఇయర్ 2-1లో ఉన్నప్పుడు మీరే చూస్ చేసుకోవాలన్నమాట మీకు ఇష్టమైన ఓపెన్ ఎలెక్టివ్. అసలు ఓపెన్ ఎలెక్టివ్ అంటే ఏంటి, అసలు మనం చూస్ చేసుకోవడం ఏంటి అసలు, సో ఈ డీటెయిల్స్ చూద్దాం అనమాట ఈ వీడియోలో. సో యూస్ఫుల్ వీడియో కాబట్టి కంప్లీట్గా చూడండి వీడియో ఎండ్ వరకు. సో మీకు లాస్ట్ ఇయర్ లైక్ ఫస్ట్ ఇయర్ దాకా ఎట్లా ఉండిద్ది సబ్జెక్ట్స్ అనేది పోర్టల్లో మీరు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఆటోమేటిక్గా పోర్టల్ ఓపెన్ చేస్తే దాన్ని మీరు ఎన్రోల్ చేసుకుంటారు. అలా ఎన్రోల్మెంట్ అయిపోయింది. సో అట్లా అయింది కదా. బట్ 2-1 సెకండ్ ఇయర్ మొత్తం 2-1లో 2-2 అండ్ 3-1 3-2లో మీకు ఓఈ అనేది ఉండేది ఓపెన్ ఎలెక్టివ్ అని చెప్పి. ఇదేంటంటే ఓపెన్ ఎలెక్టివ్ అనేది అది కూడా ఒక సబ్జెక్ట్. కాకపోతే ఆ సబ్జెక్ట్ అనేది మీరు చూస్ చేసుకుంటారు మీకు నచ్చిన బ్రాంచ్లో. లైక్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు సిఎస్సిలో ఉన్నారు, లేకపోతే ఈసీఈ చదువుతున్నారు, లేకపోతే ట్రిపుల్ ఈ, లేకపోతే మెకానిక్స్. సో ఇలా ఉన్నవాళ్ళు సివిల్, ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే అదే ఆ ఫీల్డ్లోనే కాకుండా మిగతా ఫీల్డ్స్ని నేను చూడాలి, మిగతా ఫీల్డ్స్ గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇలా ఓపెన్ ఎలెక్టివ్ అనేది అయితే ఉండిద్ది. సెకండ్ ఇయర్లో ఉండిద్ది, థర్డ్ ఇయర్లో ఉండిద్ది. లైక్ అంటే 4 సెమ్స్లో ఉంటాయి అనమాట మీకు ఈ ఓపెన్ ఎలెక్టివ్ అనేది. సో అలా ఓపెన్ ఎలెక్టివ్ మీకు చాలా లైక్ ఇంగ్లీష్లో కొన్ని ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి, అండ్ ఫిజిక్స్ ఉండిద్ది, మ్యాథ్స్లో ఉంటాయి, హిస్టరీ ఉండిద్ది, సైకాలజీ ఉండిద్ది, మేనేజ్మెంట్ ఉండిద్ది, అండ్ కొన్ని కంప్యూటర్ సంబంధించింది పవర్ బిఐ ఇలా ఉంటాయి. నెక్స్ట్ పొలిటికల్ గురించి న్యూస్ అట్లా ఉండిద్ది. హిస్టరీ అంటే హిస్టరీ అంటే ఇండియన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, సో హిస్టరీ రిలేటెడ్. నెక్స్ట్ సోషల్ ఇవి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కొన్ని ఉంటాయి, అంటే వెదర్, క్లైమేట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఈ చాలానే ఉంటాయి. లైక్ మీకు 40 ఓఈస్ దాకా ఉంటాయి డిఫరెంట్వి. సో మీకు నచ్చిన వాటిలో లైక్ ఇప్పుడు సిఎస్సి చదివే వాళ్ళు ఈసీకి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఓఈస్ కూడా ఉంటాయి, అది తీసుకోవచ్చు. నెక్స్ట్ హిస్టరీ తీసుకోవచ్చు, సైకాలజీ, ఏదైనా అది మీ చాయిస్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఆ 40లో ఏదైనా తీసుకోవచ్చు. అది సెమ్ అంటే 2-1లో సెమ్కి ఒక్క సబ్జెక్ట్ తీసుకోవాలన్నమాట, ఒక్క ఓఈ తీసుకోవాలి. సో మీరు తీసుకున్న ఓఈ ఆ సెమ్ మొత్తం చదువుతారు లైక్ 6 months. మళ్ళీ 2-2లో మళ్ళీ ఓఈ చేంజ్ చేసుకోవచ్చు మీరు నచ్చలేదు అంటే. 2-1లో తీసుకున్న తర్వాత నాకు ఆ ఓఈ నచ్చలేదు, మార్క్స్ సరిగ్గా వేయట్లేదు, కష్టంగా ఉంది అనుకున్నప్పుడు 2-2లో మళ్ళీ మారవచ్చు, మళ్ళీ కొత్త ఓఈ తీసుకోవచ్చు. బట్ మైనర్ అనేది ఉండిద్ది అనమాట. ఆ మైనర్ ఏంటంటే ఇలా ఓఈ అనేది ఏంటంటే మీకు సెమ్ మార్చుకోవచ్చు, వేరే మీకు నచ్చినవి పెట్టేసుకోవచ్చు. బట్ మైనర్ తీసుకున్నారు అంటే ఓఈలానే మైనర్ అని ఒకటి ఉండిద్ది. మైనర్ తీసుకుంటే ఏమైందంటే మీరు సెకండ్ ఇయర్ మొత్తం అదే, థర్డ్ ఇయర్ చేంజ్ చేసుకోవచ్చో లేదో తెలీదు, బట్ సెకండ్ ఇయర్ మొత్తం అట్లానే ఉండిద్ది, థర్డ్ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో మైనర్ ఏంటంటే ఒక సబ్జెక్టే ఇంకా నువ్వు డీప్గా చదువుతావు అనమాట. ఫస్ట్ సెమ్లో అదే చదువుతావు ఆ సబ్జెక్ట్, సెకండ్ సెమ్లో కూడా ఇంకా కొంచెం డెప్త్గా ఉండిద్ది సబ్జెక్ట్ అనేది డీటెయిల్గా. ఈ ఓఈ ఏంటంటే నీకు ఇష్టం వచ్చిన 2-1లో ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక ఓఈ లైక్ హిస్టరీ తీసుకోవచ్చు. 2-2లో అసలు వేరే డిఫరెంట్, నీకు ఎలక్ట్రానిక్స్ ఇష్టం అయితే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఓఈ, ఆర్ ఫిజిక్స్ రిలేటెడ్ ఓఈ, ఏదైనా నీ ఇష్టమైన తీసుకోవచ్చు. సో ఓఈలో బెనిఫిట్ ఇదనమాట, నువ్వు సెమ్కి నీకు ఇష్టమైన లాగా మారిపోవచ్చు, తీసుకోవచ్చు. బట్ ఓఈ కూడా మీరు ఎప్పుడైనా ఎలా చూస్ చేసుకుంటారంటే ఈజీగా మార్క్స్ వచ్చేది, అండ్ లైక్ మ్యామ్ మంచిగా వేస్తారు మీకు, మీ సీనియర్స్ని అడిగినా లేకపోతే మీ ఫ్రెండ్స్ని ఆర్ అలా మీ ఫ్రెండ్స్ని ఏ ఓఈ తీసుకుంటున్నావు ఏది అని చెప్పి అడిగినప్పుడు తెలిసింది కదా. సో కొంచెం ఈజీగా మార్క్స్ వేసే ఫ్యాకల్టీ, కొంచెం మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ తీసుకుంటే బెస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అంటే ఆటోమేటిక్గా మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదువుతారు. సో మ్యామ్ కూడా మార్క్స్ వేస్తారు కాబట్టి మీకు మంచి గ్రేడే వచ్చింది అనమాట. సో ఎప్పుడైనా ఈజీగా మార్క్స్ వచ్చేది ఈజీ సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకోండి ఓఈకి. ఎందుకంటే ఓఈలో వచ్చిన మార్క్స్ కూడా సిజిపిఏలో కన్సిడర్ అయితే ఎస్జిపిఏ సిజిపిఏ ఇస్తారు దానికి కూడా, అది కూడా పాస్ ఫెయిల్ ఉండిద్ది కాబట్టి అది కూడా క్రెడిట్స్ ఉంటుంది దానికి కూడా. ఓఈ కూడా దానికి అటెండెన్స్ ఉండిద్ది, అది కూడా మీకు సేమ్ సబ్జెక్ట్లానే వేరే, కాకపోతే ఇది ఓపెన్ ఎలెక్టివ్ అంటారు మనం చూస్ చేసుకోవటం. సేమ్ సబ్జెక్ట్లానే సేమ్ సబ్జెక్ట్స్కి మీరు ఎలా అయితే ఫోకస్ చేస్తున్నారో ఓఈకి కూడా అంతే ఫోకస్ చేయాలి. ఓఈకి కూడా మార్క్స్ ఉంటాయి, క్రెడిట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకునేటప్పుడు ఈజీ సబ్జెక్ట్ తీసుకుంటే
ఇన్ని సబ్జెక్ట్స్ చదువుతా ఓఈ కొంచెం లైట్గా ఉంటే ఈజీ సబ్జెక్ట్ అంటే ఏమైందంటే సబ్జెక్ట్స్ అన్నీ ఫోకస్ చేయొచ్చు. ఓఈఏ కదా అని చెప్పి ఇంకా ఈజీ తీసుకుంటే మార్క్స్ వేసేసే వాళ్ళు ఉంటే మీకు మంచిగా ఉండిద్ది. సో ఈజీగా ఉన్నదైతే ఫస్ట్ చూసుకోండి, మీకు నచ్చింది ఈజీగా ఉన్నది చూసుకోండి. అంటే చాలామంది ఇప్పుడు సబ్జెక్ట్స్లో కనుక మీకు గ్రేడ్ రాకపోయినా కానీ మంచి అంటే లైక్ ఏ గ్రేడ్ B+ గ్రేడ్ అలా వచ్చిందనుకో, ఓ గ్రేడ్ తెచ్చుకునే ఛాన్స్ ఓఈస్లో ఉంటాయి చాలా ఓఈస్లో. కాబట్టి ఓ గ్రేడ్ తెచ్చుకునే ఓఈ ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని మీ ఏమేమి ఓఈస్ ఉన్నాయి, ఓ గ్రేడ్ దేంట్లో వస్తాయి. అండ్ కొన్ని ఓఈస్కి మిడ్ ఉండదు బట్ సెమ్ ఉండిద్ది. సో అలాంటి ఓఈస్ ఏమున్నాయి, ఆర్ మిడ్ సెమ్ 2 లేని ఓఈస్ ఏమున్నాయి, లేకపోతే మిడ్ సెమ్ ఉన్నా కానీ ఈజీగా స్కోర్ చేసుకునే ఓఈస్ ఏమున్నాయి, ఇలా ఒకసారి ముందే మీరు ఓఈ లిస్ట్ అనేది మీకు మెయిల్ చేస్తారనమాట. దానికనే ముందే మీరు ఒకసారి చూసుకోండి ఏ ఓఈస్ ఈజీగా ఉన్నాయి, ఏ ఓఈస్కి ఏ మ్యామ్స్ వస్తారు, ఎలా ఉన్నాయి అని చెప్పి మీ సీనియర్స్ అడిగి తెలుసుకోండి. సో దాన్ని బట్టి ఓఈ అనేది జాగ్రత్తగా తీసుకోండి, అది కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి. సో ఇందాక చెప్పినట్టు ఓఈ ఏంటి మీకు సెకండ్ ఇయర్ 2-1లో ఉండిద్ది, 2-2లో ఉండిద్ది, అండ్ 3-1లో ఉండిద్ది, 3-2లో ఉండిద్ది. అంటే 4 సెమ్స్లో ఉంటాయి మీకు. సో 4 సెమ్స్లో మీకు అన్ని సబ్జెక్ట్స్లని ఇది ఒకటి యాడ్ అవుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాలాగా ఓఈ అనేది నాకు తెలియక నేను 2-1లో నేను రోబోటిక్స్ ఓఈ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు రోబోటిక్స్ తీసుకోవద్దు అని ఏం చెప్పట్లేదు కానీ బట్ నా సజెషన్ అయితే చెప్తున్నాను. లైక్ ఏమైందంటే ఫస్ట్ ఇయర్లో ఓఈ అనేది ఏమి ఉండదు కదా, సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు ఈజీ ఓఈ తీసుకో, మార్క్స్ రావు, మళ్ళీ గ్రేడ్ రాదు ఎందుకు అని చెప్పి. నేనేంటంటే నేను ఫస్ట్ ఇయర్లో ఏమంత స్కిల్స్ నేర్చుకోలేదు కదా, సో సెకండ్ ఇయర్లో అయినా రోబోటిక్స్ అయినా ఓఈ తీసుకొని ఎంత కష్టమైనా కొంచెం నేను చదువుతాను కాబట్టి సో మంచిగా మనము పీపీటీస్ ఉంటాయి కాబట్టి మనం ఫోకస్ చేద్దాం, సార్ చెప్పకపోయినా ఎంత కష్టమైనా కానీ. సో అని చెప్పి నేను తీసుకున్నాను వాళ్ళు చెప్పినా కానీ. మా ఫ్రెండ్స్ అందరూ హిస్టరీ ఓఈ, సైకాలజీ ఓఈ అలా ఈజీగా స్కోర్ చేసే ఓఈస్ తీసుకున్నారు 2-1లో. నేను ఈ రోబోటిక్స్ ఓఈ తీసుకున్నాను. రోబోటిక్స్ సార్ నాకు వచ్చింది సార్ అంత మంచిగా ఏం చెప్పలేదు, అండ్ అది పీపీటీస్ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు సార్, అండ్ స్కోర్ కూడా ఈజీగా వేసేసేవాళ్ళు కాదు, నీకు పాయింట్ ఉంటేనే వేస్తారు. చాలా కొంతమంది మ్యామ్స్ సార్స్ ఎలా ఉంటారంటే ఏదో ఒకటి లేదు రాశారు కదా అని చెప్పి వేస్తారు, బట్ ఈ సార్ అలా ఉండరు. అండ్ ఇంకొకటి ఏమైందంటే ఆ రోబోటిక్స్ నీకు అంటే రోబోటిక్స్లో ఏంటి మోస్ట్లీ పైథాన్, ఏఎంఎల్, సో డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ముందే ఇవన్నీ వస్తాయి అన్నమాట. మ్యాథ్స్, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్సూపర్వైజ్డ్, సో ఇలా చాలా కాన్సెప్ట్స్, లాంగ్వేజెస్ అవన్నీ ఉండేవి. అవన్నీ మనకేం సార్ ఏం చెప్పరు, నీకు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సార్ నీకు ఏఎంఎల్ గురించి, ఇవి అసలు పైథాన్ గురించి, లైబ్రరీస్ గురించి ఏం నేర్పిరు. సో పీపీటీస్లో కూడా ఏమి ఉండదు నువ్వు నేర్చుకోవడానికి. సో సార్ మంచిగా చెప్పాలి, పీపీటీస్ లేవు అండ్ ఏఎంఎల్ అవన్నీ నాకు అప్పటికి రావు, పైథాన్, సో ఇవన్నీ. కాబట్టి దానివల్ల ఇంకా అంటే ఈజీగా స్కోర్ చేయలేమన్నమాట. అట్లా అయిపోయింది. కానీ మీకు కనుక పైథాన్, ఏఎంఎల్, మ్యాథ్స్ బాగా వచ్చు ఇవన్నీ అనుకుంటే ముందే ఓకే రోబోటిక్స్ జాయిన్ అయినా ఓకే. బట్ ఇవన్నీ ఏం తెలియకపోయినా ఏదో ఒకటి నేర్పిస్తారులే, వాళ్ళు నేర్పిస్తారు ఏదో ఒకటి స్క్రాచ్ నుంచి అనుకుంటే అయితే అది యూజ్ లేదనమాట. అలా అయితే ఏముండదు. మీకు కూడా కొంచెం ఏమైనా ఐడియా ఉంటే అప్పుడు రోబోటిక్స్ తీసుకున్నా ఓకే. సో అలాంటి వాళ్ళు మాత్రమే రోబోటిక్స్ ఇలా కష్టమైన ఓఈస్ అయితే చూస్ చేసుకోండి. లైక్ స్పేస్ రిలేటెడ్ ఓఈస్ కొంచెం మీకు కూడా ఐడియా ఉండి మీరు కూడా బాగా నేను సార్ చెప్పకపోయినా ఓకే అనుకుంటే అట్లా తీసుకున్నా ఓకే. నేనేం తీసుకోవద్దు అని ఏం చెప్పట్లేదు. ఇప్పుడు కష్టమైన ఓఈస్ మీరు ఫోకస్ చేస్తారు అంటే వెల్ అండ్ గుడ్ తీసుకోండి. ఇప్పుడు చూస్తే మనము ఈజీ ఓఈస్ అసలు ఏమున్నాయి ఈజీగా స్కోర్ చేసే ఓఈస్ అంటే హిస్టరీ ఎక్కువ మంది తీసుకుంటారు, కాంపిటీషన్ ఎక్కువ ఉండిద్ది దీనికి. అసలు మీరు లేట్ చేయొద్దు ఓఈ తీసుకునే వెంటనే, ఎందుకంటే ఓఈకి కూడా స్లాట్స్ అయిపోతూ ఉంటాయి, అంటే ఫిల్ అయిపోతూ ఉండిద్ది అది అనమాట. సో కాబట్టి అలా ఫిల్ అయినప్పుడు నువ్వు వేరే ఓఈస్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మీరు 2 ఓఈస్ ఒకటి కాకపోతే ఒకటి అయిపోయినాయి అనుకో స్లాట్స్ అన్నీ, ఇంకొకటి అన్నట్లు 2 చాయిస్ పెట్టుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఒకటి. సో దట్ ఏదో ఒక ఓఈ మీరు పెట్టేసుకుంటారు మీకు నచ్చింది. కాబట్టి టైం అయిపోతూ ఉండిద్ది. ఓఈ అని ఓపెన్ చేసిన వెంటనే పోర్టల్లో మీరు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి, మీరు అనుకున్న ఓఈ ఫాస్ట్గా సెర్చ్ చేసేసి. లేకపోతే ఇలానే టైం స్లాట్స్ అయిపోతే మీరు కష్టమైన ఓఈ తీసుకోవాల్సి వచ్చింది, 6 మంత్స్ మళ్ళీ కష్టపడాలి. సో ఇదంతా ఉండిద్ది. కాబట్టి ముందే జాగ్రత్తగా ఓఈ అనేది ఏదో చూస్ చేసేసుకొని ముందే ఫాస్ట్గా పెట్టేసుకోండి, ఓఈ సబ్మిట్ చేసేసుకోండి. హిస్టరీ ఓఈస్ ఉంటాయి ఈజీగా. హిస్టరీలో చాలానే ఉంటాయి, ఒక 10 ఓఈస్ దాకా ఉంటాయి హిస్టరీలోనే. ఇండియన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని, అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి మిడీవల్ ఇండియా అని, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ మోడర్న్ వరల్డ్ అని,
ఇంకా అట్లా చాలానే ఉంటాయి హిస్టరీలో కూడా. సో ఏదో ఒకటి అసలు ఏ మ్యామ్స్ అని చెప్పి కనుక్కొని హిస్టరీ ఓఈ అయితే మోస్ట్లీ ఈజీగానే ఉంటాయి. అంతా థియరీ ఉండిద్ది, ఏది రాసినా మోస్ట్లీ మార్క్స్ వేసేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేసి హిస్టరీ గురించి డే బిఫోర్ ఎగ్జామ్ అయినా కొంచెం నేర్చుకుంటే కనుక ఈజీగా అయిపోయింది హిస్టరీ ఓయిస్ అనేది. సైకాలజీ కూడా మోస్ట్లీ మొత్తం థియరీ ఉండిద్ది. కాబట్టి మీరు కనుక ఫోకస్ చేస్తే ఈజీగా అయిపోయింది, ఎది రాసినా వేసేస్తారు. కానీ అట్లా అని చెప్పి మీరు అసలు ప్రిపేర్ అవ్వకుండా అయితే వెళ్ళొద్దు హిస్టరీ సైకాలజీ ఓయిస్కి. ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా ఎంత ఈజీగా ఉన్నా కానీ మీరు కొంచెమైనా థియరీ నేర్చుకోవాలి, మీరు ఓన్గా రాయాలి. సో అట్లా ఉండాలి. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్, మీకు అబ్బాయి హిస్టరీ ఓఈసీ అన్నీ నాకు రావక్క, థియరీ నా వల్ల అవ్వదు, నేను గుర్తుపెట్టుకోలేను అనుకున్న వాళ్ళకి ఇంకా మ్యాథ్స్, నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటే మ్యాథ్స్ ఓఈస్ ఉంటాయి. లైక్ ఏంటది, మ్యాథ్స్ ఓఈస్ నెంబర్ థియరీ, క్యాలిక్యులస్, ఫైనాన్స్, మ్యాథమెటికల్ ఫైనాన్స్. సో ఇట్లా ఉంటాయి. అవి కూడా మీరు నేర్చుకుంటాను అంటే అది కూడా ఈజీగానే ఉంటాయి కొన్ని మ్యాథ్స్ ఓయిసే. సో అది ట్రై చేయొచ్చు. అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ ఉంటాయి, ఫిజిక్స్ రిలేటెడ్ ఉంటాయి, ఈసీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఉంటాయి, మెకానిక్స్ రిలేటెడ్ ఉంటాయి, అండ్ రోబోటిక్స్ రిలేటెడ్ ఉంటాయి. అండ్ మేనేజ్మెంట్ ఉండిద్ది, మేనేజ్మెంట్ కూడా థియరీయే. సో అది కూడా మ్యామ్ మంచిగానే ఇస్తారు మార్క్స్. సో మేనేజ్మెంట్ ఓయిస్ తీసుకోవచ్చు. సో కంప్యూటర్ కావాలంటే ఇలా పవర్ బిఐ అని చెప్పి, సో అట్లా మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్, స్టాక్ మార్కెట్వి కొన్ని ఉంటాయి. సో ఇట్లా మీరు అసలు ముందే డ్రోన్స్ కొన్ని ఉంటాయి, డ్రోన్ రిలేటెడ్ ఓఈస్. సో ఇలా ముందు మీరు మెయిల్ పెడతారు మీకు ఏ టైప్స్ ఆఫ్ ఓఈస్ ఉన్నాయి అని చెప్పి లిస్ట్. ఆ లిస్ట్లో చూసుకోండి ముందు నేమ్స్ అన్నీ ఒకసారి చదివి ఏ ఓఈస్ ఈజీగా ఉంటాయి, ఏ ఓఈస్ మనం తీసుకుందాము, మన ఫ్రెండ్స్ ఏం తీసుకుంటున్నారు, అసలు ముందు అందరూ చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. సో నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ఓఈస్కి మిడ్ ఉండదు, సెమ్ ఉండదు అన్నాను. కొన్ని ఓఈస్కి మిడ్ ఉండిద్ది బట్ సెమ్ ఉండదు. అలాంటి ఓఈస్కి ఎలా అంటే మిడ్ సెమ్ లేనప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. లైక్ ప్రెజెంటేషన్స్, ఏదో ప్రాజెక్ట్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయటము వాళ్ళు ఇస్తారన్నమాట. దాని మీద వాళ్ళకి మార్క్స్ ఉంటాయి. సో మిడ్ సెమ్ లేకపోయినా దాన్ని బట్టి మీకు ఈ ప్రెజెంటేషన్ సెమ్లో కొన్ని ఇంగ్లీష్ రిలేటెడ్ ఓఈస్ ఉంటాయి, పబ్లిక్ స్పీకింగ్ అని చెప్పి. వాటిలో ఇంగ్లీష్ రిలేటెడ్ ఓఈస్లో చాలా వరకు మీరు ప్రెజెంటేషన్సే ఉంటాయి, ప్రెజెంటేషన్స్. కాబట్టి లైక్ డిబేట్స్, గ్రూప్ కాన్వర్సేషన్స్, సో గ్రూప్ డిస్కషన్స్ ఇలానే ఉంటాయి అన్ని మోస్ట్లీ ఇంగ్లీష్ రిలేటెడ్ ఓఈస్కి. అలాంటి వాటికి మీకు మోస్ట్లీ ప్రెజెంటేషన్స్. కాబట్టి మీరు కనుక ప్రెజెంటేషన్స్ సెమ్లో 5-6 జరుగుతూ ఉంటాయి ఆ ఓఈస్కి. కాబట్టి మీరు కనుక మంచిగా ప్రెజెంట్ చేస్తే మార్క్స్ ఇస్తారు. కాబట్టి మీ ప్రెజెంటేషన్స్ బట్టి కూడా ఉండిద్ది అలాంటి ఓఈస్కి. మిగతా వాటికి ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతాయి, సేమ్ మీకు మిడ్ ఎగ్జామ్, సెమ్ ఎగ్జామ్ జరుగుతాయి మిగతా ఏ ఓఈస్కైనా. సో ఎప్పుడైనా ఈజీగా స్కోర్ చేసే ఓఈస్ చూసుకోండి. ఈజీగా అంటే మీకు ఇష్టమైన ఓఈస్ ఫస్ట్ చూసుకోండి, అది కష్టమా ఈజీగా. ఓకే మీకు ఇష్టమైన ఓఈ కాబట్టి కష్టమైన ప్రొసీడ్ అవ్వండి. ఇఫ్ నేను చేయగలుగుతాను, నేను నేర్చుకుంటాను అనుకుంటే సో నో ప్రాబ్లం అలా. సో ఫస్ట్ అయితే మీరు మెయిల్ చెక్ చేసుకోండి, లిస్ట్ ఆఫ్ ఓఈస్ చెక్ చేసుకోండి, మీకు నచ్చిన ప్యాషన్ ఉన్న ఓఈ ఏముంది అని చెప్పి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈజీగా స్కోర్ చేసే ఓఈస్ ఇవన్నీ చెక్ చేసుకొని 2 ఆప్షన్స్ అయితే ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఒకటి ఆటోమేటిక్గా స్లాట్స్ ఫిల్ అయిపోయినా సెకండ్ది మీరు అనుకున్న ఓఈ పెట్టేసుకోవచ్చు. కాబట్టి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓఈ అనేది. ఓఈ కూడా సిజిపిఏ ఉండిద్ది, మార్క్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి. సో కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. ఎగ్జామ్స్ మంచిగా రాయండి. వాటికి కూడా అటెండెన్స్ ఉండిద్ది, వాటికి కూడా 75% అటెండెన్స్ మ్యాండేటరీ. ఓఈకి కూడా అటెండెన్స్ ఉండిద్ది. ఒకవేళ అటెండెన్స్ కనుక లేకపోతే ఆ ఓఈ రాయలేరు మీరు. సో అట్లా సబ్జెక్టులు అన్నీ సేమ్. సో ఇది ఓఈ గురించి గైస్ డీటెయిల్గా ఇలా టైప్స్ ఆఫ్ ఓఈస్, ఏ ఓఈ ఎలా ఉండిద్ది అని చెప్పి. సో ఇంకొక చెప్పడం ఏంటంటే ఓఈ అనేది మీకు కొన్ని ఓఈస్ మండే టు వెన్స్డే ఉంటాయి, కొన్ని ఏమో థర్స్డే ఫ్రైడే ఉంటాయి. లైక్ మండే టు వెన్స్డే అంటే మార్నింగ్ 1 hour 9 to 10 ఉంటాయి. మోస్ట్లీ ఓఈస్ 2 టైమింగ్స్లోనే ఉంటాయి, 9 to 10 అన్న ఉంటాయి, లేకపోతే 4 to 5:30 అన్న ఉంటాయి ఈవినింగ్. 9 to 10 ఓఈస్ ఏంటంటే మండే, ట్యూస్డే, వెన్స్డే. 4 to 5:30 ఓఈస్ ఏంటంటే థర్స్డే, ఫ్రైడే 2 days ఉంటాయి. అది అట్లా చూస్తే మండే టు వెన్స్డే 3 hours, ఇక్కడ థర్స్డే, ఫ్రైడే 1.5 hour, సో 3 hours. సో ఎవరికైనా కొంతమందికి మార్నింగ్ ఓఈస్ ఉంటే, కొంతమంది ఈవినింగ్ ఓఈస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు కొంతమందికి 9 to 10 ఓఈ ఉందనుకో, వాళ్ళకి 4 to 5:30 ఇంకే సబ్జెక్ట్స్ ఉండవు, ఓఈ ఉండదు, వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఇప్పుడు కొంతమందికి 4 to 5:30 ఉంటే వాళ్ళకి 9 to 10 ఖాళీ, వాళ్ళకి ఏ ఓఈ ఉండదు, ఏ సబ్జెక్ట్స్ ఉండవు. కాబట్టి టైం టేబుల్ మీకు ఓఈ కూడా మీకు ఆ టైం టేబుల్ అప్డేట్ చేసేస్తారనమాట. మీకు సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత టైం టేబుల్ ఇస్తారు కదా పోర్టల్లో, ఆ టైం టేబుల్లోనే ఓఈది కూడా ఇంక్లూడ్ చేసేస్తారు. సో మీకు అర్థమైతే ఓఈ ఏ టైంకి ఉంది అని చెప్పి, ఏ స్లాట్లో ఉంది అని చెప్పి. సో ఓఈ కూడా ఇలా డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి.
సో మీకు కనుక ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో మీ కామెంట్ బట్టి నేను ఏ వీడియో చేయాలని డిసైడ్ అవుతాను. సో నా ఛానల్లో ఉన్న హ్యాక్థాన్ రిలేటెడ్ వీడియోస్, హాస్టల్ రిలేటెడ్ వీడియోస్ అండ్ అకాడమిక్ రిలేటెడ్ వీడియోస్, సో ఏదైనా మీకు నా ఛానల్లో ఉంటాయి. సో అండ్ ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్, ఎందుకంటే నేను ఇంకా కొన్ని 3-4 వీడియోస్ ప్లాన్ చేశాను మీకోసం అకాడమిక్ రిలేటెడ్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకపోతే మీకు ఇంట్రెస్టింగ్ ఉన్నవి, సో అవైతే చెక్ చేసేయండి. సో మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. సో hope you guys like this video. Please don't forget to like, share and subscribe. Thanks for watching.